హలో ఫ్రెండ్స్, మన మీనా ముక్తేశ్వర గారు రచించిన శివానీ కథలో 16 భాగాలు చదువుకున్నాం కదా. ఈరోజు 17వ భాగంలోకి వెళ్ళిపోదాం. శివాని పొద్దున్నే పనులన్నీ చూసుకొని కిరణ్తో కొట్టుకు వెళ్ళిపోతుంది. అక్కడ పనులన్నీ శ్రద్ధగా చూసుకుంటూ ఉంది. షాప్లో బాగా సేల్స్ అవుతున్నాయి. బట్టల కొట్టులో పని ఎక్కువ అవటంతో షాప్లో ఒక అమ్మాయిని పనికి పెట్టుకున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చదివి ఖాళీగా ఉంటోంది ఇంట్లో. సరదాగా బట్టల కొట్లో పనిచేయడానికి వచ్చింది. కలివిడిగా పని అంతా బాగానే చేస్తూ ఉంది. శివాని అమాయకత్వం చూసి నవ్వుకుంటూ ఉండేది జ్యోతిక. కిరణ్కి సరుకు తేవటం, ఇంటి దగ్గర కావాల్సినవి చూడటం, బట్టల కొట్టులో లెక్కలు అన్నీ చూసుకోవడంతో సరిపోతోంది. ఇంటికి వెళ్ళాక శివానితో రాత్రిపూట రోజు ఏదో ఒక చిన్న గొడవ అవుతూనే ఉంది కిరణ్కి. పొరపాటును కూడా తనకు తానుగా కిరణ్ దగ్గరకు చేరడం లేదు శివాని భయంతో. దాంతో కోపం వచ్చిన కిరణ్ కాస్త బెట్టుగా కావాలనే కోపంగా ఉంటున్నాడు. శివానీలో మార్పు వస్తుందేమో అని. శివానీకి కోపం రావాలని జ్యోతికతో కొద్దిగా మాట్లాడటం మొదలుపెట్టాడు కిరణ్. అలాంటివేవీ అర్థం కాని శివాని ఏమీ బాధ అనిపించలేదు. ఇంట్లో వాళ్ళిద్దరు గమనించిన వాళ్ళకి ఏమైంది వీళ్ళిద్దరికీ అనుకుంటూ ఉన్నారు. ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అంటే పడనట్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అన్న అనుమానం అందరికీ కలిగింది. కానీ ఉదయాన్నే ఇంట్లో అందరూ బిజీ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఒకరికొకరు మాట్లాడుకోవటానికి కూడా సమయం లేదు. అంత బిజీ అయిపోయారు. ఇంట్లో చంటి బిడ్డ ఉంటే 10 మంది పెట్టు పని ఉంటుంది కదా. అలాగే బట్టల కొట్టులో విపరీతమైన పని ఉండేసరికి కిరణ్ శివాని ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు. ఇక శివానీని కూడా ఏమీ ప్రశ్నించడం లేదు అత్తగారు తోడుకోడలు. ఒకరోజు అభిరామ్ తన కొడుకు పుట్టినరోజు అవటంతో శివాని దగ్గరకు వచ్చాడు రమ్మని. కిరణ్ నాకు కుదరదు అని చెప్పాడు. నిజంగానే కొట్లో చాలామంది జనం ఉన్నారు. శివానీని తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు కిరణ్. శివాని వాళ్ళ అన్నయ్యతో బండెక్కి వెళ్ళింది. అందరినీ చూసి సంతోషపడిపోయింది. చెల్లికి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చాడు వాళ్ళ పెద్దన్నయ్య. ఇక చక్కగా కేక్ కటింగ్ అన్నీ చేశారు. చాలా ఆనందంగా కాసేపు అందరితో గడిపి సంతోషంగా ఉంది శివాని. మీ చిన్న వదిన నీళ్లు పోసుకుంది. మళ్ళీ ఇంకొకరు రెడీ అవుతారు మన ఇంట్లోకి, కొత్త నంబర్ అంటూ నవ్వింది పద్మజ. అమ్మో మళ్ళీ నొప్పులు, ఎలా భరిస్తావు వదిన అంటూ బిక్క ముఖంతో చూస్తున్న శివాని వైపు అందరూ అలానే చూశారు. భరించాలి తప్పదు కదా అన్నది సరోజ నవ్వుతూ. ఎందుకు భరిస్తున్నారు మీరందరూ? ఈ బాధలు నాకు అర్థం కావటం లేదు అని లోపల బాధపడుతున్న శివానికి నిజమే, అలా అనుకుంటే పిల్లలందరూ ఎక్కడి నుంచి వస్తారు అని అనుకుంది మళ్ళా. ఈ విషయం భయంగానే ఉంటుంది, కానీ ఎలా చెప్పగలను? వదినలకు ఇలాంటివి చెప్పకూడదని ఈ మధ్యనే తెలుసుకున్నాను అని అనుకుంది శివాని. శివాని ముఖం వైపు చూస్తున్న శ్రీరామ్, శివాని ఏదోలాగా ఉంటోంది గమనించావా అన్నాడు పద్మజతో. అవును, హుషారు తగ్గినట్టు ఉంది అన్నది సరోజ. కాదులే, బట్టల కొట్లో పని చాలా ఉంటుంది కదా అన్నయ్య, అందువల్ల పాపం అలా ఉండుంటుంది అన్నాడు అభిరామ్. ఇందాకడ జనం చాలా ఉన్నారు, త్వరగా దించాలి శివానీని కొట్టు దగ్గర అన్నాడు అభిరామ్. సరేలే, దానికి ఇష్టమైన ఐస్ క్రీమ్ అన్నా తినని, తరువాత తీసుకెళ్ళకూడదు అని అన్నది సీతమ్మగారు. బట్టల కొట్టులో జనం అందరూ తగ్గి లోపల రూములో కొత్తగా తీసుకొచ్చిన సరుకు ఓపెన్ చేస్తున్నాడు కిరణ్. జ్యోతికకు కిరణ్ను చూస్తే ఒక రకంగా అనిపించింది. శివానీని చూస్తే తిక్కమొఖంలాగా ఉంది. ఏమీ పర్వాలేదు. ఏమైందంటూ కిరణ్ దగ్గర ఒక రకంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది జ్యోతిక. ఆడవాళ్ళ వీకిలి బిహేవియర్ తెలుసుకోలేనంత పిచ్చివాడు కాదు కిరణ్. మీ పని మీరు చూసుకోండి చాలు అన్నాడు గట్టిగా కిరణ్. మీ ఆవిడ మిమ్మల్ని దగ్గరకు రానిస్తున్నట్టు లేదుగా అన్నది ఒక రకంగా చూస్తూ జ్యోతిక. ఓహో, మొన్న ఒక సంఘటన జరిగింది. కిరణ్ శివానీని ఎవ్వరూ లేరు కదా అని చటుక్కన ముద్దు పెట్టుకోపోయాడు. అమ్మో నాకు భయం, నేను రాను మీ దగ్గరకు అని అన్నది శివాని. లోపల నుంచి అన్నీ గమనిస్తున్న జ్యోతిక కావాలని అప్పుడే బయటకి వస్తూ నవ్వుకుంటూ వెళ్ళడం గుర్తుకు వచ్చింది కిరణ్కి. ఓహో, అదొక అవకాశం అనుకున్నది కాబోలు అనుకున్నాడు కిరణ్. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమను, మీకు ఇష్టమైతే నా వైపు ఓకే అంటూ నవ్వింది జ్యోతిక. కోపంగా నడిచాడు బయటకి కిరణ్. అంతలో అభిరామ్ శివానీని కొట్టు దగ్గర దించి వెళ్ళాడు. శివాని కేకు ఎంతో ప్రేమగా కిరణ్కు ఇచ్చింది. నాకొద్దు అంటూ కోపంగా చెప్పాడు కిరణ్. ఏమైంది మీకు? ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నారు అన్నది శివాని.
ఆ మాటలన్నీ వింటూ ఏమీ తెలియనట్టుగా ఉంది జ్యోతిక. నా మీద ఇదివరకు ఎప్పుడూ అలగలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా తిడుతూ ఉన్నారు అంటూ ఏడుస్తూ ఉంది శివాని. ఆ ఒక్క విషయం లేకపోతే నా మీద ప్రేమే ఉండదా మీకు అన్నది శివాని. శివాని తీసుకొచ్చిన కేకు విసిరి కొట్టాడు కిరణ్. ఇంతలో బట్టలకని కొంతమంది వచ్చారు. శివాని లోపల రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చొని ఉంది. జ్యోతిక లోపల మూసిమూసిగా నవ్వుకుంటూ ఉంది. వచ్చిన వాళ్లకు బట్టలు అమ్మేసి లోపలికి వచ్చాడు కిరణ్. శివాని ఏడుస్తూనే ఉండేసరికి జాలిగా అనిపించింది కిరణ్కి. శివాని, నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకనే నేను కేకు తినలేదు. ఆ మాటను వినకపోయేసరికి అలా చేశాను అని చెప్పాడు కిరణ్. అయ్యో, మీకు ఏమి బాగలేదు, హాస్పిటల్కి వెళ్దాం పదండి అన్నది శివాని భయంగా లేచి కళ్ళు తుడుచుకొని. అన్నీ చూస్తూ గమనిస్తూ ఉంది జ్యోతిక. రేపటి నుంచి జ్యోతికని పనికి వద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేయాలి అనుకున్నాడు మనసులో కిరణ్. వేరే వాళ్ళకని తెచ్చిన చీరల మూటను బైక్పై పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు కిరణ్. ఇంతలో శివాని దగ్గరకు వచ్చింది జ్యోతిక. ఏడుస్తున్నట్లు నటించి కళ్ళు తుడుచుకుంది. శివాని, నాకు చాలా బాధగా ఉంది, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కిరణ్ గారు అని అనగానే కోపంగా చూసింది శివాని. కిరణ్ గారు నాపై చెయ్యి వేశారు అన్నది జ్యోతిక ఏడుపు నటిస్తూ. మౌనంగా వింటున్న శివానికి కిరణ్ మీద లేనిపోని అవాకులు చవాకులు చెప్పింది జ్యోతిక. వెంటనే అక్కడున్న కొలిచే బద్ద తీసుకుంది శివాని. ఇంతలో బట్టలకు ఎవరో వస్తే అక్కడికి వెళ్ళింది జ్యోతిక. చాలా కోపంగా ఉంది శివాని. వాళ్ళు వెళ్ళిపోయాక జ్యోతిక లోపలికి వచ్చింది. శివానిని చూసి భయపడిపోయింది. ఏంటి అలా కోపంగా చూస్తున్నావు అన్నది జ్యోతిక. నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఆయన మీద నాకే చెప్తావా? నీ పైన చెయ్యి వేస్తే ఏదైనా పని ఉంటే చెప్పి ఉండొచ్చు ఆయన, అంతేకాని ఆయన మీద లేనిపోని మాటలు చెబితే నేను ఊరుకోను అంటూ స్కేలు తనకేసి చిన్నగా కొట్టుకుంటూ కోపంగా చూస్తూ ఉంది జ్యోతిక వైపు. పిచ్చిదానిలా కనపడుతున్నావు ఏంటి, రెచ్చిపోతున్నావు? నీ మొగుడు నా ఒంటి మీద చెయ్యి వేశాడు అంటే మొగుడిని వెనకేసుకొని వస్తావు ఎందుకు అని కోపంగా అన్నది జ్యోతిక. అంతే, స్కేల్తో 2 తగిలించింది శివాని. అబ్బా, నీకేమన్నా పిచ్చా అంటూ పెద్దగా అరిచింది జ్యోతిక. ఇంతలో శివానికి పాయసం ఇద్దామని వచ్చిన శ్రీరామ్ ఏం జరిగింది అంటూ శివాని చేతిలో స్కేల్ తీసుకున్నాడు. ఆయన మీద లేనిపోని మాటలు చెబుతోంది అన్నయ్య, ఆయన మంచివారు కాదట, నేను ఆయనతో సరిగా ఉండకపోవడమే మంచిదని చెబుతోంది నాకు అంటూ చాలా కోపంగా అనింది శివాని. జ్యోతిక ఏడుస్తూ, అసలు ఏమిటండి ఈమె గారి ప్రవర్తన? మొన్న కిరణ్ గారు ప్రేమతో దగ్గరకు వెళ్తే నన్ను ముట్టుకోవద్దు, నాకు భయం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, అందుకనే బుద్ధి చెబుతుంటే నాపై నిందలు వేస్తున్నారు అంటూ చెప్పింది జ్యోతిక. చూడు అమ్మాయి, ఏదైనా మాట్లాడితే నీ పరువే పోతుంది, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో, ఇంకా ఇక్కడికి రావద్దు పనికి అని గట్టిగా చెప్పేశాడు శ్రీరామ్. నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నది కోపంగా. శివాని ఆమెకు ఎంత ఇవ్వాలో అంత తీసి విసురుగా ఇచ్చింది జ్యోతికకు. ఏంటి శివాని ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు శ్రీరామ్. అలా కొట్టచ్చా అన్నాడు. మరి ఆమె నా భర్తని అలా అనడం కూడా తప్పే కదా అన్నయ్య అన్నది కోపంగా శివాని. ఏది ఏమైనా ఇలా ప్రవర్తించకూడదు శివాని, ఒక్కొక్కసారి లేనిపోని ఆపదలు వచ్చి పడతాయి. ఎందుకు అందరితో విరోధంగా ఉండకు, మనకు నచ్చలేదు అంటే వాళ్ళని జీతం ఇచ్చి పంపేయాలి అంతే, అంతేగాని కొట్టే రైట్స్ మనకు లేవమ్మా అని నిదానంగా తల నిమురుతూ శివానికి చెప్పాడు శ్రీరామ్. ఆ అమ్మాయి చెప్పిన మాట నిజమా అన్నాడు శ్రీరామ్. ఆ మాట నిజమే అన్నయ్య అంటూ తల వంచుకొని చెప్పింది శివాని. ఎందుకు నీకు కిరణ్ గారు అంటే భయం అన్నాడు శ్రీరామ్. ఏమీ మాట్లాడలేకపోయింది శివాని. నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు శివాని, నీకు ఎవరి వల్లైనా బాధగా భయంగా ఉందా? ఎవరైనా నిన్ను కొడుతున్నారా, తిడుతున్నారా? ఏ విషయమైనా నాకు చెప్పమ్మా అన్నాడు శ్రీరామ్ బాధగా. నీ ముఖం చూసి నాకు ముందే అనుమానంగా ఉంది, నువ్వు ఒక రకంగా ఉంటున్నావు, ఇదివరకులాగా ఆనందంగా మాత్రం లేవు అన్నాడు శ్రీరామ్ బాధగా. అదేమీ లేదు అన్నయ్య, నేను బాగానే ఉంటున్నాను, కిరణ్ గారు కూడా చాలా మంచివారు, ఆ అమ్మాయి ఒట్టిదే చెప్పింది అంటూ బాధపడింది శివాని. ఎందుకని ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతున్నావు అన్నాడు శ్రీరామ్. కొన్ని విషయాలు అలా చెప్పకూడదు అని వదినలే చెప్పారు నాకు అన్నది శివాని. ఇంతలో కిరణ్ వచ్చాడు. జరిగిందంతా కిరణ్కి చెప్పాడు శ్రీరామ్. మిమ్మల్ని అనరాని మాటలు అన్నది అండి, మీరు ఆమె పైన చేతులు వేశారని ఇంకో ఏదో చేయబోయారని చెప్పింది నాకు, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు కదా, అందుకే కోపంగా ఈ స్కేలు పెట్టి 2 దెబ్బలు వేశాను అంతే అన్నది శివాని.
ఏం పనులు శివాని ఇవి అన్నాడు కిరణ్ బాధగా. కిరణ్, ఏదైనా పొరపాటు ఉంటే చిన్నపిల్ల మనస్తత్వం అని క్షమించెయ్యి, అంతేకాని దాని మనసు బాధ పెట్టకండి, నేను భరించలేను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శ్రీరామ్. అయ్యో, అలాంటిదేమీ లేదు బావగారు అంటూ చెప్పాడు కిరణ్. ఆయన నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు, నేనే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాను అన్నది శివాని తల వంచుకొని. ఆ మాటలు అసలు అర్థం కాలేదు శ్రీరామ్కి. అదేం లేదులే బావగారు, మేమంతా బాగానే ఉన్నాము, మీరు ఏమీ ఆలోచించకండి అన్నాడు కిరణ్ నవ్వుతూ. ఇంతలో బట్టలకని ఎవరో వచ్చారు. జ్యోతిక ఎవరో ఇద్దరిని వెంట పెట్టుకొని వచ్చింది. కోపంగా చూశాడు కిరణ్. ఆడపిల్లలను పట్టుకొని కొడతారా అంటూ అడిగాడు వచ్చిన వాళ్ళిద్దరూ కోపంగా. ఆయనను ఒక్క మాట అంటే నేను ఊరుకోను అంటూ గట్టిగా మాట్లాడింది శివాని. శివాని ఊరుకో అన్నాడు కిరణ్. ఊరుకో అమ్మా, నేను మాట్లాడతాలే అన్నాడు శ్రీరామ్. మీకు తెలియదు కదా అన్నయ్య, ఈమె ఏం చేసిందో, నా భర్త మీద ఉన్నవి లేనివి నాకు చెప్పింది, అందుకే నాకు కోపం వచ్చింది అన్నది శివాని. ఆ గొడవకి పక్క కొట్లల్లో వాళ్ళు కూడా వచ్చేశారు. కిరణ్ చాలా మంచివారు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు అని వాళ్ళు గట్టిగా అరిచి చెబుతున్నారు. శివాని చెబుతున్న మాటలు అందరూ విని కిరణ్ అలాంటి వాడు కాదు, భార్య కాబట్టి ఆ అమ్మాయికి కోపం వచ్చింది, మంచి మనసున్న అమాయకురాలు కాబట్టి స్కేల్తో 2 దెబ్బలు వేసి ఉండవచ్చు అని అందరూ గట్టిగా చెప్పేసరికి వచ్చిన వాళ్ళు కాస్త తగ్గారు. జ్యోతిక ఎలాంటిదో వాళ్ళకి తెలుసు కదా మరి. కిరణ్ ఒప్పుకోనుంటే గొడవ ఉండేది కాదు, ఒప్పుకోలేదు కాబట్టే గొడవ చేసినట్లు ఉంది అని అర్థం చేసుకొని కాస్త తగ్గారు జ్యోతికతో వచ్చిన 2 అబ్బాయిలు. శ్రీరామ్ మాట్లాడుతూ, అనవసరమైన మాటలు చెబితే తెలివిగల వాళ్ళు అయితే పోలీసులకు రిపోర్టు ఇస్తారు, నా చెల్లెలు కాబట్టి ఒక దెబ్బ వేసి సరిపెట్టింది అంటూ గట్టిగా మాట్లాడాడు శ్రీరామ్. అందరూ కిరణ్ వైపే మాట్లాడేసరికి శివాని అమాయకత్వం అందరికీ తెలుసు కాబట్టి జ్యోతిక భయపడింది. అదీగాక పోలీసులు అన్న మాట విన్నాక మరింత సిగ్గుపడింది. తన విషయం బయటపడకుండా వెళ్ళిపోవాలి, ఏదో కొంత గొడవ చేసి డబ్బు తీసుకుపోవచ్చు, వచ్చిన దానిలో మీకు కూడా కొద్దిగా ఇస్తాను అని వాళ్ళని కూడా వెంట పెట్టుకొని వచ్చింది జ్యోతిక. తన పన్నాగం పారకపోగా ప్రతి ఒక్కరూ కిరణ్ జంటకు సపోర్టుగా నిలబడేసరికి భయపడి వెళ్ళిపోయారు. ఇక ఈ కొట్టు వైపు రావద్దు అని గట్టిగా చెప్పేశాడు శ్రీరామ్. ఇంటికి వచ్చిన శివాని కిరణ్ మాట్లాడుకోకపోవటం గమనించింది రమ. అత్తయ్య గారు, మీరు గమనిస్తున్నారా, శివాని కిరణ్ ఎందుకో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు, ఇద్దరు మధ్య సఖ్యత కనిపించడం లేదు అని చెప్పింది రమ బాధపడుతూ. నేను అదే గమనిస్తున్నాను రమా, వాడు నేను పెడితే తింటున్నాడు, శివాని పెడితే టిఫిన్ వద్దు అని చెబుతున్నాడు, నిన్న చూశాను, శివాని కూడా నవ్వడం లేదు పెద్దగా అంటూ చెప్పారు లక్షమ్మ. ఏదో జరిగింది అత్తయ్య, మీరు చిన్నగా అడిగి కిరణ్ని తెలుసుకోండి, ఇలాంటివి ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు అని చెప్పింది రమ. ఇంతలో రూము లోపలికి రమేష్ వచ్చాడు. బాబు దగ్గర కూర్చొని ఆడిస్తూ ఉన్నాడు. మీ తమ్ముడు శివాని సఖ్యతగా ఉండటం లేదండి అని చెప్పింది రమ. అవును, నాకు కూడా అలాగే అనిపించింది అన్నాడు రమేష్. ఏదో జరిగింది మొత్తానికి. రాత్రిపూట కూడా శివాని కావాలని వంటిలు సర్దుతూ అలా చాలా టైం గడిపి ఎప్పటికో వెళుతోంది గది లోపలికి. ఎప్పట్లా వాళ్ళిద్దరి నవ్వులు ఏమీ వినిపించడం లేదు. అలాంటి విషయాల్లో మగవాళ్ళకి కోపాలు ఎక్కువగా ఉంటాయి, తెలిసిందే కదా. నాకు తెలిసి ఆ విషయంలోనే ఏదో తేడా ఉంది అని చెప్పింది రమ. అటువంటి వాటిల్లో మగాళ్ళు అస్సలు తట్టుకోలేరు అంటూ భర్త వైపు చూసింది రమ. ఇంతలో కిరణ్ శివాని కొట్టు దగ్గర నుండి వచ్చారు. కిరణ్ చాలా కోపంగా ఉన్నట్టు కనిపించాడు అందరికీ. శివాని మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది లోపలికి. కాళ్ళు కడుక్కోకుండా అలా లోపల కూర్చోకూడదు అన్నది శివాని కిరణ్తో. అన్నీ బాగానే చెబుతావు అని కోపంగా బయటకు వచ్చి కాళ్ళు కడుక్కొని చెంబు తొట్టులోకి స్పీడ్గా విసిరాడు కిరణ్. శివానీకి ఏడుపు వచ్చేలాగా ఉంది. ఏంటి కిరణ్, ఎందుకు అంత కోపంగా ఉంటున్నావు నువ్వు అన్నది లక్షమ్మ. నీకేం తెలుసమ్మా, ఈ మహాతల్లి వల్ల గొడవలు వచ్చేలాగా ఉన్నాయి అంటూ కొట్టులో జరిగిన గొడవ గురించి టూకీగా చెప్పాడు కిరణ్. రమ, రమేష్ కూడా బయటకు వచ్చారు. ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నాడు రమేష్. అదేంటమ్మా, కొట్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయిని ఎందుకు కొట్టావు అన్నాడు రమేష్. అన్ని పనులు అలాగే ఉన్నాయి, సొంత పెత్తనాలు అంటూ తిడుతూ ఉన్నాడు కిరణ్. శివాని ఏడుస్తూ ఉంది. మీరు మా అన్నయ్యలాగా ఉన్నారు, మీరు కూడా నన్ను అంటున్నారా అంటూ రమేష్ వైపు తిరిగి ఏడ్చేసింది శివాని. అది కాదమ్మా, నిన్ను నేను ఏమీ అనడం లేదు, అలా ఎందుకు చేశావు అన్నాడు రమేష్ చిన్నగా.
అంత శాంతంగా అడిగితే వినే రకం కాదు అది అన్నాడు కిరణ్ కోపంగా. కిరణ్, మాట్లాడే విధానం మార్చుకో. ఏంటి ఎప్పుడూ లేనిది కోపంగా తయారవుతున్నావు అన్నాడు రమేష్. నీకు తెలియదు అన్నయ్య. ఇన్నాళ్ళు తెలియకపోతే చెబితే వినేది శివాని. ఇప్పుడు కొత్త కొత్త వేషాలు నేర్చుకొని తయారైంది అంటూ చిరాగ్గా అన్నాడు కిరణ్. అస్సలు కిరణ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడో, శివాని ఎందుకు ఏడుస్తోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అత్తయ్య, ఆ అమ్మాయి మీ అబ్బాయి గారి గురించి నా దగ్గర తప్పుగా చెప్పింది అన్నది శివాని. కిరణ్ ఏదో అరవబోయాడు. చెప్పనివ్వు కిరణ్ శివానీని అన్నది రమ. ఆ జ్యోతికని మీ మరిది గారు ఏదో చేశారని నాకు అబద్ధాలు చెబుతోంది అక్క. అందుకే నాకు కోపం వచ్చింది. ఏం జరిగిందిరా అన్నాడు రమేష్. ఏమని చెబుతాడు కిరణ్? చెబితే అసలు మాట బయటపడుతుంది. అలా నిలబడి ఉన్నాడు కిరణ్. అంటే నువ్వు తప్పు చేయాలి అనుకున్నావా అన్నాడు రమేష్. లేదు బావగారు, మీ తమ్ముడు చాలా మంచివారు, ఆ జ్యోతిక పిచ్చిది అంటూ తిట్టింది శివాని. ఎవరు పిచ్చివాళ్ళో నేను తేలుస్తాను అంటూ లక్ష్మమ్మగారు కిరణ్ని కూర్చోమన్నారు. ఏమైంది మీ ఇద్దరికీ? ఇద్దరూ ఒకలాగా ఉంటున్నారు. ఇవాళ సంగతి తీసి పక్కన పెడితే 2 రోజుల నుంచి తేడాగానే కనిపిస్తున్నారు మీరిద్దరూ. ఏం జరిగింది అంటూ కోపంగా అడిగారు లక్ష్మమ్మగారు. శివాని కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇంటికి వచ్చిన కోడలు లక్ష్మీదేవితో సమానం, అలా ఏడవటం మంచిది కాదు. శివాని వెళ్ళి ముఖం కడుక్కొండ్రా అంటూ గట్టిగా చెప్పింది లక్ష్మమ్మ. కింద కూర్చున్నాడు కిరణ్. తల్లి ఎప్పుడూ అంత గట్టిగా మాట్లాడలేదు. ఆమెకు ఆరోగ్యం అస్సలు బాలేదు. ఏదైనా తేడా చేస్తుందేమో, ఉన్నమాట చెప్పాలంటే సిగ్గుగా ఉంది అనుకున్నాడు కిరణ్. జరిగిన విషయం ఇంట్లో చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నావా? భార్య మీద ఎందుకు అలా అరుస్తున్నావు అన్నాడు రమేష్ కోపంగా. అది కాదు అన్నయ్య, అసలు ఏం జరిగింది అంటే అంటూ ఆపేశాడు కిరణ్. ఇంతలో బాబును చూడడానికి శివాని తల్లిదండ్రులు, వదినలు అందరూ వచ్చారు. ఏంటి అందరూ ఏదో ఒకలాగా ఉన్నారు అని అడిగింది పద్మజ. ఇంటికి వచ్చినప్పుడు శివాని ముఖంలో ఆనందం కనిపించలేదు అన్న విషయం గుర్తున్న సరోజ, ఏదో తేడాగానే ఉన్నారు అక్క అందరూ అని చిన్నగా తోడికోడలకు చెప్పింది. వారిని గౌరవంగా ఆహ్వానించి మంచి చెడ్డ చూశారు. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అని మురిసిపోయారు అందరూ. సరోజ కూడా ఇంకో నంబర్ని ఇవ్వడానికి రెడీగా ఉంది మాకు అని చెప్పింది పద్మజ. అప్పటి వరకు సంఘటనల వల్ల శివాని నవ్వలేకపోయింది. ముఖమంతా ఎర్రగా కందిపోయి కళ్ళు ఎర్రగా ఉండేసరికి తల్లిదండ్రులకు కూడా బాధ అనిపించింది. శివాని ఆరోగ్యం బాగాలేదా? ఏమిటమ్మా అలా ఉన్నావు అన్నాడు రామయ్య గారు. మాట్లాడలేకపోయింది శివాని. ఎందుకంటే మాట్లాడితే ఏడుపు వచ్చేలాగా ఉంది ఆమెకు. ఇంట్లో జరిగిన విషయానికి వెంటనే పుట్టింటి వారిని చూసేలోకి ఆమెకి ఎక్కడలేని గారాబము, బాధ వచ్చేశాయి. శివానీకి కాస్త మీ అందరిపైన బెంగగా ఉంది. అంతేలేండి బాబాయ్ గారు, భయం ఏమీ లేదు అని చెప్పింది రమ నవ్వుతూ. అదే అనుకున్నాము, ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. లేకుంటే శివానీని 1 వారం రోజులు ఉండడానికి తీసుకువెళ్ళి పంపించాలి అనుకున్నాను అన్నారు సీతమ్మ గారు. శివాని ముఖం చూస్తుంటే ఏదో జరిగింది అన్న విషయం మాత్రం వాళ్లకు అర్థమైపోయింది. కిరణ్, రమేష్ పలకరించి వాళ్ళ దగ్గర కూర్చున్నారు. బట్టల కొట్టు విషయాలు మాట్లాడుకున్నారు. ఇబ్బంది ఏమీ లేదు, 2 రోజులు తీసుకెళ్ళి శివానీని ఉంచి పంపించండి అన్నాడు రమేష్. వస్తావా శివాని అని అడిగింది సీతమ్మ గారు. శివాని వెక్కి వెక్కి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు శివాని అలా ఉంది అనుకున్నారు అందరూ. జరిగింది ఏమిటో అర్థం కాని వాతావరణంలో ఉంది ఆ ఇల్లు. శివాని లోపలికి వెళ్ళి ఏడుస్తున్నా కిరణ్ లోపలికి వెళ్ళకపోవటం గమనించారు అందరూ. రమకు అర్థమైంది, వారిద్దరి మధ్యన ఏదో సఖ్యత తగ్గింది. ఇంతలో శ్రీరామ్ కూడా వచ్చాడు. అందరితో మాట్లాడి శివాని ఏది అన్నాడు. లోపలికి వెళ్ళిందిరా అన్నారు సీతమ్మ గారు. లోపలికి వెళ్ళాడు శ్రీరామ్. కింద కూర్చొని ఉంది శివాని. ఏడ్చి ఏడ్చి ముఖం ఎర్రగా పోయింది శివానికి. శివాని ఏమైందమ్మా అన్నాడు శ్రీరామ్ కంగారుగా. అన్నయ్య అంటూ అన్నయ్యను కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమైంది అన్నాడు కోపంగా శ్రీరామ్. ఏమీ లేదు అన్నయ్య, అందరూ మంచివాళ్లే, నన్ను ఏమీ అనలేదు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నాకు ఎందుకో ఏడుపు వస్తోంది అన్నది శివాని. శ్రీరామ్కి చెల్లెలు ఎందుకు బాధపడుతుందో మాత్రం అర్థమైపోయింది. ఎవరు తప్పో తెలియడం లేదు. రమేష్ వచ్చి శ్రీరామ్ దగ్గర కూర్చొని పలకరించాడు. మాట్లాడాడు కానీ శ్రీరామ్ ముఖంలో ఏదో బాధను గమనించాడు రమేష్. ఏంటి శ్రీరామ్ అలా ఉన్నావు అన్నాడు రమేష్. ఏమీ లేదురా. సరే నాన్న బయలుదేరదామా అన్నాడు శ్రీరామ్.
శ్రీరామ్కి చెల్లెలు అంటే ఎంత ప్రాణమో రమేష్కి తెలుసు. ఏమనుకున్నాడో ఏమో అని బాధపడ్డాడు రమేష్ మనసులో. వెళ్ళమంటారా అంటూ అడిగింది శివాని కిరణ్ని. తనకు బెంగగా ఉంది. 2 రోజులు పుట్టింట్లో ఉండాలనిపించింది. వెళ్ళు అని చెప్పాడు కిరణ్. అంతే. కిరణ్ ఎప్పటిలా లేడు అని ఆడవాళ్ళు పట్టేశారు. సరేలే, ఇంటికి తీసుకువెళితే అన్నీ అవే సర్దుకుంటాయి, నిదానంగా సరిచేసి పంపవచ్చు అనుకుంది పద్మజ. అలా శివానీని పుట్టింటి వారితో ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కొద్ది కొద్దిగా భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలో అక్కడ బ్యాగ్ తగిలించి ఉంటే ఏంటి ఇందులో ఫోటోలు ఉన్నాయి అంటూ తీసింది రమ. కేరళలో శివాని కిరణ్ దిగిన ఫోటోలు, దేవగిరి వాళ్ళ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అందమైన ఫోటో. ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో అని మురిసిపోయింది రమ. రమేష్ చూసి చాలా బాగున్నాయి అనుకున్నాడు. అతని మనసంతా అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నాడు. లక్షమ్మ గారు కూడా ఆ ఫోటోలు చూశారు. దిష్టి తగిలి ఉంటుంది ఇద్దరికీ అని మనసులో అనుకున్నారు. ఇంటికి వెళ్ళాక ఎవరు ఏమి సంగతులు ఎత్తలేదు. మామూలుగా నవ్వుతూ అందరూ కలిసి భోజనాలు కూర్చున్నారు. శివాని తినలేక అన్నం చేతితో కదుపుతూ ఉంది. అందరూ గమనించారు కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడవద్దు అనుకున్నారు. మీ అల్లుళ్ళు అల్లరి ఎక్కువైపోయిందిరా శివాని అంటూ చెప్పారు రాఘవయ్య గారు నవ్వుతూ. శివానీకి మనసంతా అత్తగారి దగ్గరే ఉండిపోయింది. అత్తయ్య గారికి బాగోదు. అక్క పని చేసుకోలేదు. ఇలాంటి సమయంలో నేను ఇలా వచ్చాను ఎందుకు అని తనను తానే తిట్టుకుంది శివాని. ఏంట్రా ఆలోచన, అన్నం తిను అన్నాడు అభిరామ్. ఒక్కసారిగా ఏడ్చేసింది శివాని. అక్కడ ఇబ్బంది పడతారు అత్తయ్య గారు, రమ అక్క అంటూ బాధపడింది శివాని. నువ్వు అసలు ఎందుకు అలా ఉన్నావు శివాని అన్నాడు శ్రీరామ్. ఏం లేదు అన్నయ్య, అందరూ మంచివాళ్లే, నాదే పొరపాటు ఉంది అన్నది శివాని. ఏం చేశావమ్మా నువ్వు అన్నారు సీతమ్మ గారు భయంగా. ఏం చేయలేదు అంటాం అన్నం అక్కడే పడేసి బయట చేయి కడుక్కొని గదిలోకి వెళ్ళి పడుకుంది శివాని. లోపలికి వెళ్ళిన కిరణ్కి నిద్ర పట్టలేదు. శివాని, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నీకు నేను గుర్తుకు రాకపోయినా నా మనస్సంతా నువ్వే ఉండి ఉండలేకపోతున్నాను. ప్రతిరోజు ఆనందంగా గడిపే మనం ఇలా ఎవరికి వారు ఉండటం నేను భరించలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు కిరణ్. కాసేపు ఎటు చూసినా శివాని నవ్వుతున్నట్లు కనిపించి కిరణ్కి మతిపోయింది. ఇంట్లో తమ వ్యవహారం బాగుంటే కొట్లో తను అలా శివానీని దగ్గరకు తీసుకునేవాడే కాదు. ఆ రాక్షసి అది చూసి లేనిపోని వేషాలు వేసేది కాదు. కానీ శివాని అమాయకురాలైనా కూడా నా మీద ఒక్క మాట కూడా పడనివ్వలేదు. తనది చిన్నపిల్లల మనస్తత్వం. నిజంగానే హాస్పిటల్లో వాళ్ళని చూసి భయపడిపోయింది. తన గమనించుకోవాల్సింది. శివానీకి దూరంగా ఉండలేక తనకి కోపం వచ్చింది. ఆ కోపం పెరిగి పెరిగి ఇలా అయింది. కానీ ఎందుకు పుట్టింటికి వెళ్ళావు? వెళ్ళు అనగానే వెళ్ళిపోతావా? వెళతావని నువ్వు నేను అస్సలు అనుకోలేదు శివాని, కానీ వెళ్ళిపోయావు అంటూ అలాగే పడుకొని తల పట్టుకొని కూర్చున్నాడు కిరణ్. బయటకు వచ్చి తమ ఫోటోలు లోపలికి తీసుకొని వెళ్ళాడు కిరణ్. ఎంత బాగున్నాము విలువైన బట్టలలో శివాని అంటూ కేరళలో తాము పొందిన ఆనందాలన్నీ నెమరు వేసుకుంటూ ఉన్నాడు కిరణ్. ఏమనుకున్నారో ఏమిటో శివాని వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. తనను తప్పుగా అనుకున్నారేమో అని పదే పదే శివాని తలుపుల్లో మునిగిపోయాడు కిరణ్. అందరూ నిద్రపోతున్నారు కానీ శివానీకి నిద్ర పట్టలేదు. ఆయనకు నేనంటే ప్రాణం. కేరళలో ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రతిరోజు సంతోషంగా ఉన్నాము. అందరూ బాగానే ఉన్నారు. నాకెందుకు ఇంతలా భయం వేసి ఆయనకు దూరం అయ్యి ఆయన మనసును బాధ పెట్టాను? కిరణ్ పక్కన వెచ్చగా పడుకోవడం అలవాటు అయిన శివానీకి అస్సలు నిద్ర రావడం లేదు. నిద్రలో కూడా కిరణ్ చేతిని తీసుకొని తన గుండెలపై ఉంచుకొని నిద్రపోవటం అలవాటు అయిపోయింది శివానీకి. నిద్ర పట్టక అటు ఇటు అవస్థపడుతున్న కూతుర్ని గమనిస్తూనే ఉన్నారు సీతమ్మ గారు. ఇదండి మన శివాని కథ 17వ భాగం. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. 18వ భాగంతో మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.